నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. గణేష్ మండలాల్లో కొలువుదీరిన లంబోదరులు, బొజ్జ గణపయ్యలకు పూజలు చేసిన భక్తులు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. అందరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్న పర్యావరణ ప్రేమికులు. మంచిర్యాలలో భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవ. భర్తను రివాల్వర్తో చంపడానికి యత్నించిన యువకుడు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసిన పోలీసులు. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవ రివాల్వర్తో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులకు పట్టించింది. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రివాల్వర్తో బెదిరించిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన ఇద్దరిని మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ భాస్కర్ విలేకరులకు వెల్లడించారు. డీసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంకు చెందిన జితేందర్ అనే వ్యక్తి మంచిర్యాల ఏసీసీ ప్రాంతానికి చెందిన స్వాతిని వివాహం చేసుకున్నాడు. గత 3 నెలల క్రితం వీరి మధ్య నెలకొన్న గొడవలతో ఆమె తన పుట్టిల్లు ఏసీసీకి వచ్చింది. ఈ నెల 5న రాత్రి జితేందర్ తన భార్యను కలవడానికి ఏసీసీకి వచ్చాడు. ఈ సమయంలో నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన రామ్టెంకి అన్వేష్ ఇక్కడ ఉన్నాడు. ఈ క్రమంలో జితేందర్ అన్వేష్ను ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించాడు. దీంతో వీరి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అన్వేష్ స్వాతి భర్త జితేందర్ను కొట్టి తన జేబులో ఉన్న రివాల్వర్ తీసి జితేందర్ను చంపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో అన్వేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై ఈ నెల 6న జితేందర్ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అన్వేష్కు గన్ ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై ముమ్మర దర్యాప్తు చేశారు. అన్వేష్, దుర్గం భానుప్రసాదులు వరుసకు అన్నదమ్ములు. వీరికి నస్పూర్ శ్యామ్నగర్కు చెందిన మంతెన అశోక్ అనే వ్యక్తి స్నేహితుడు. అన్వేష్, భానుప్రసాదులు నెన్నెల మండలానికి చెందిన కామెర మధు, దుగుడ దిలీపులతో కలిసి మండలంలో అమాయక ప్రజలను బెదిరిస్తూ బంగార పూతతో కూడిన రాగి బిళ్ళలను బంగారు నాణాలుగా నమ్మించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అశోక్ వద్ద ఉన్న రివాల్వర్ను తీసుకొని అన్వేష్, భానుప్రసాదులు అమాయక ప్రజలను బెదిరించారు. ఈ రివాల్వర్ అశోక్ బావ చెన్నూరు మండలం సోమనపల్లికి చెందిన తోకల తిరుపతిగా పోలీసులు గుర్తించారు. పీడీఎస్యూ, ఐఎఫ్టీయూలో పనిచేస్తుండగా తిరుపతి వద్ద ఉన్న రివాల్వర్ను తన బావమరిది అయిన మంతెన అశోక్ ఇంట్లో దాచిపెడుతూ వచ్చాడు. తిరుపతి గత 8 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రివాల్వర్ అశోక్ వద్ద ఉండిపోయింది. గొడవలు జరిగే సమయంలో అశోక్ రివాల్వర్ తీసుకెళ్లేవాడు. గత వారం క్రితం జితేందర్ను చంపడానికి అశోక్ అనే వ్యక్తి భానుప్రసాద్ ద్వారా అన్వేష్కు అందజేశాడు. దీంతో పాటు అన్వేష్ నాందేడ్లో ఒక ఎయిర్ పిస్టల్, కత్తులు కొనుగోలు చేశాడు. పిస్టల్ను భానుప్రసాద్ వద్ద ఉంచి కత్తిని తన వద్ద పెట్టుకున్నాడు. మారణాయుధాలతో వీరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవారని డీసీపీ భాస్కర్ వివరించారు. నిందితులు హైదరాబాద్ పారిపోతుండగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో పట్టుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి ఒక రివాల్వర్, ఒక ఎయిర్ పిస్టల్, 2 కత్తులు, 3 బుల్లెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈరోజు మీడియా సమావేశంలో మంచిర్యాల టౌన్ సంబంధించిన క్రైమ్ నెంబర్ 573/24 అండర్ సెక్షన్ 109 బిఎన్ఎస్, 351 క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 27 ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కేసు సంబంధించి నిందితులని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 5వ తారీఖు రాత్రి 9:30 గంటలకు ఒక ఫిర్యాది పోలీస్ స్టేషన్ జితేందర్ అనే వ్యక్తి, ఆయన నెన్నెల మండల్ అవడం గ్రామం అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి
అతని భార్యకు అతనికి గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి అతని భార్య తల్లిగారు ఊరైన మంచిర్యాలలోని ఏసీసీ ఏరియాలో ఉన్నది. ఆమె వాళ్ళ ఇంటికి రాత్రి 9 గంటల సమయంలో ఈ కేసులో A1 నిందితుడు రామ్టెక్కి అన్వేష్ 23 సంవత్సరాలు, కార్ డ్రైవరు, అవడం గ్రామం, నెన్నెల మండలం. ఆ భార్యకు అతనికి ఇల్లీగల్ ఇంటిమసీ ఉందన్న అనుమానంతో అత్తగారింటికి పోయి చూడగా ఇతను రాత్రి 9:30 ప్రాంతంలో ఆ ఇంట్లో ఉంటాడు. మా అత్తగారింటికి నా భార్య దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావని ఈ జితేందర్ గొడవ పడితే ఇతను అతన్ని నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చి రివాల్వర్ తోటి బెదిరించి చంపుతా అని దగ్గరికి వెళ్ళి హత్యాయత్నం చేసే టైంలోనే చుట్టుపక్కల వీళ్ళు జనాలు రావడంతో నేను ఎప్పటికైనా చంపుతా అని పారిపోవడం జరిగింది. అదే విషయాన్ని మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు. దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో A1 అన్వేష్ 23 సంవత్సరాలు, కార్ డ్రైవర్, అవడం గ్రామము, నెన్నెల మండల్. A2 దుర్గం భానుప్రసాద్ 22 సంవత్సరాలు, సెంటరింగ్ వర్క్ చేస్తాడు, అవడం గ్రామం, నెన్నెల మండల్. A1 A2 సొంత అన్నదమ్ములు. A3 మంతెన అశోక్, ఇతను కూడా కార్ డ్రైవరు, 25 ఇయర్స్, శ్యామ్ నగర్, నస్పూర్ మండల్. వీళ్ళ ఫ్రెండ్. వీళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న రివాల్వర్, 3 లైవ్ రౌండ్స్ అండ్ నాందేడ్లో కొనుక్కొచ్చిన అని చెప్తున్నారు. ఇది ఎయిర్ పిస్టల్ అండ్ 2 చాకులు, వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రామ్టెక్ అన్వేష్ అనే వ్యక్తి, దుర్గం భానుప్రసాద్ ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళు ఊళ్ళో కార్ డ్రైవర్గా సెంటరింగ్ వర్క్ చేస్తూ జల్సాలకు అలవాటు పడి త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆ గ్రామంలో ఉన్న జనాలకు తక్కువ రేటుకు బంగారము దొరుకుతుందని చెప్పేసి గోల్డ్ కోటెడ్ కాయిన్స్ని లక్ష్మణ అనే ఇతరత్ర అంటే పబ్లిక్ని ఏ విధంగా అయితే మోసం చేయాలో ఆ విధంగా మోసం చేయడం అన్నట్టు. మీ దగ్గర పెడితే మీకు బంగారం వస్తుంది, అదృష్టం వస్తుంది అని ఒక టైప్ చెప్పడము, తక్కువ రేటుకు దొరుకుతుందని చెప్పడము, ఆ విధంగా చేసి అక్కడ కూడా వీళ్ళిద్దరితో పాటు కామెర మధు అండ్ దుగుట దిలీప్ అనే 2 వ్యక్తులు, మొత్తం 4 అవడం గ్రామంలో దాదాపు మాకు 2 కంప్లైంట్స్ వచ్చినాయి. నిన్ననే కేసు కూడా కట్టినాము. 2 కేసులు నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలో చీటింగ్ మీద కేసు కట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైనా బాధితులు వీళ్ళని అడిగితే ఈ రివాల్వర్ని చూపించి బెదిరించడము, వాళ్ళని కత్తులతో బెదిరించడము, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళకు భయపడి ఇప్పటి వరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఈ జితేందర్ కంప్లైంట్ చేయడంతో ఇంట్రాగేషన్ ద్వారా ఇది పట్టుకోవడం జరిగింది. ఈ రివాల్వరు ఇది లైవ్ రివాల్వరు, ఇది మనకు కంట్రీ మేడ్ రివాల్వరు, ఇది చాలా ఓల్డ్ ఉన్నది. ఇది ఈ అశోక్ అనే వ్యక్తి, A3 అనే మంతెన అశోక్ అనే వ్యక్తి దగ్గర ఉంది. దీని హిస్టరీ ఏంటిదంటే ఈ A3 మంతెన అశోక్ వాళ్ళ బావ 8 నెలల క్రితం చనిపోయిండు. అతను తోకల తిరుపతి. ఇతను గతంలో మంచిర్యాల జిల్లా PDOSU అధ్యక్షుడిగా పనిచేసినాడు. తోకల తిరుపతి వీళ్ళ బావగారు. అండ్ IFTUలో ట్రేడ్ యూనియన్, సింగరేణి ట్రేడ్ యూనియన్లో IFTUలో కూడా నాయకుడిగా పనిచేశాడు. ఇందారం టేకుమట్ల వెళ్తూ ఉంటే రోడ్డు ప్రమాదంలో 8 నెలల కింద చనిపోయాడు. అతను బతికున్న టైంలో ఆ PDOSU అండ్ IFTU ఆర్గనైజేషన్ చేసినప్పుడు అతని దగ్గర ఈ వెపన్ ఉండి వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా సొంత బామ్మర్ది అని అశోక్ ఇంట్లో పెట్టేవాడు. అతను అవసరం ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్లేవాడు, తర్వాత వీళ్ళ ఇంట్లో ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత ఈయన దగ్గర ఉన్నది. వీళ్ళు కార్ డ్రైవర్స్ కాబట్టి ఎట్లాగూ వీళ్ళ దగ్గర ఈ పిస్టల్ ఇవన్నీ ఉన్నాయని చెప్తే నా దగ్గర కూడా ఒక వెపన్ ఉందని చెప్పడము, ఈ వెపన్ను వీడు ఈ A2 దుర్గం భానుప్రసాద్ తీసుకెళ్ళి అన్వేష్కి ఇవ్వడము, అన్వేష్ వీళ్ళ టీం అంతా ఈ నేరాలకు పాల్పడుతూ ఉండడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళని సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఈ కేసుని చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెక్టర్ బన్సిలాల్ అండ్ SI సనతు మరియు వాళ్ళ టీము, ACP మంచిర్యాల గారిని. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 20వ వార్డులో పార్వతీపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో భక్తులు బొజ్జగణపయ్యకు పల్లకీలో శోభయాత్ర నిర్వహించి మండపంలో ప్రతిష్ఠించారు. అనంతరం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నమస్కారం. ఈరోజు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిపే పూజలలో భాగంగా మా యొక్క పార్వతీపుత్ర గణేష్ మండలి రామనగర్ మంచిర్యాల నందు మేము ఒక కమిటీగా ఏర్పడి గత 3 సంవత్సరాల నుండి చాలా ఘనంగా మా కమిటీ పార్వతీపుత్ర గణేష్ మండలి కమిటీ ద్వారా ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నుండి వారి ఇంటి వద్ద నుండి పల్లెకులో ప్రత్యేక ఆకర్షణగా పల్లెకులో శోభయాత్ర నిర్వహించి వారి ఇంటి విగ్రహదాత ఇంటి వద్ద నుండి దేవుడిని ఈ యొక్క మండపానికి తీసుకొని శోభయాత్రగా పల్లెకులో తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మేమందరం కమిటీ ఈ తరఫున అందరము ఈ నవరాత్రులు ఘనంగా ఇదే విధంగా అందరం సామూహికంగా ఉండి ఘనంగా నవరాత్రులు నిర్వహిస్తాం. ప్రతి ఏటా కొన్ని 3 ఫీట్లే, ఎక్కువ ఎత్తు లేకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఈ యొక్క 3 ఫీట్ల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి ఈ పూజలు అనేటి మా యొక్క హిందూ సాంప్రదాయబద్ధంగా పార్వతీపుత్ర గణేష్ మండలి తరఫున అందరము కలిసికట్టుగా ఉండి ఈ యొక్క నవరాత్రులను ఘనంగా నిర్వహించి ముగిస్తాము. జై బోలో గణేష్ మహారాజ్. కాగా వినాయక చవితి సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలో సందడి నెలకొంది. పండుగ సందర్భంగా మార్కెట్ ప్రాంతాలు కొనుగోలుదారులతో కలకలలాడాయి. శ్రీరాంపూర్ సిసిసి కార్నర్ వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని వినాయకుడి ప్రతిమలు, పూలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనాల రద్దీ కొనసాగింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సిసిసి, శ్రీరాంపూర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాలను ఎప్పటికప్పుడు పంపిస్తూ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. కాగా నస్పూర్ మున్సిపాలిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పండుగ సందర్భంగా నిర్వాహకులు గణేష్ మండలాలను సుందరంగా అలంకరించారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం బాజా భజంత్రులతో బొజ్జ గణపయ్యలను తీసుకువచ్చారు. అనంతరం ఆయా మండపాల్లో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మండపాల్లో కొలువుదీరిన లంబోదరుడికి పూజలు చేశారు. కాగా గణపతి నవరాత్రుల్లో భాగంగా రామకృష్ణపూర్ పట్టణంలో వాడవాడన ఏర్పాటు చేసిన మండపాలలో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. ఆటపాటలతో, డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ మహిళలు మంగళ హారతులతో గణపయ్యకు స్వాగతం పలికారు. పండితులు వేద మంత్రాలతో స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఉదయం నుండి స్థానిక బీజోన్ రాజీవ్ చౌక్లో స్వామివారికి ఇష్టమైన పండ్లను కొనుగోలు చేయడానికి వచ్చిన భక్తులతో సందడిగా మారింది. వినాయక చవితి సందర్భంగా మంచిర్యాల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బంకమట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని మంచిర్యాల కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ బంకమట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. తుమకుమారి సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మంచిర్యాల బస్టాండ్ ఎదుట ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. పర్యావరణానికి మేలు చేయడం కోసమే ప్రజలు అవగాహన పెంపొందించేందుకు తాము ప్రతి ఏడాది ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తామని తెలిపారు. వినాయక శుభాకాంక్షలు చేస్తూ అదేవిధంగా ఎవరమైనా ఇంట్లో కానీ గుళ్ళో కానీ ప్రథమ పూజ మన వినాయకుడికి చేస్తాం. అలాంటి వినాయకుడి దేవుడు మనకు ఎన్నో వరాలు ఇస్తారు. అలాంటి దేవుని కలుషితం చేస్తూ ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతూ ఇలా నదులు, గోదావరిలు, సముద్రాలు అన్నీ కలుషితం చేస్తున్నాం. అదేవిధంగా ఇలా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయకులను పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం గత 15 సంవత్సరాలు చేస్తున్నారు. కానీ పాటలలో ప్రతి గల్లీలో వినాయకుడిని నిలబెడతాం. అవి నిలబెట్టే మన సభ్యులందరూ దయచేసి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే తీసుకొచ్చి ఏదో భారీ ఎత్తులో కాకుండా ఆ మట్టి వినాయకుడు ఎంతలో అయితే నిలబడతాడో అదే రకంగా చేసి ఈ యొక్క కాలుష్యాన్ని కాపాడుకుందామని అందరికీ తెలియదు. కాబట్టి దాంతోపాటు ఇప్పుడు మనం చేపలు తినడం వల్ల కూడా మన రోగాల బారిన పడుతున్నాం. తర్వాత పంట పొలాల్లో పోతే వరి తింటున్నాం కాబట్టి మన రోగాల బారిన పడుతున్నాం. ఇప్పుడు ఈ రోజులలో ఒక 30 సంవత్సరాలు వచ్చిందంటేనే షుగర్, బీపీల వ్యాధులు రావడానికి కూడా ఇట్లాంటి వాతావరణ పొల్యూషన్ కారణంగా వస్తుంది. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిషేధించి ఈ మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని చెప్పి మేము కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారికి, మా పట్టణాధ్యక్షుడు తూమ్ల నరేష్ గారికి, మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నలిశంకర్ గారికి, మంచిర్యాల బీసీఎల్ జిల్లా అధ్యక్షులు రాజమౌళి గారికి, మన ఎస్సీసెల్ అధ్యక్షులు రామగిరి బానేష్ గారికి, మిగతా మన కాంగ్రెస్ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం కూడా దిగ్విజయంగా నిర్వహిస్తామని, అట్లాగే ఈ వినాయక చవితి సందర్భంగా మేము ఒకటి కోరుకోవడం జరుగుతుంది. వినాయకుడిని
మాకు మా ప్రేమ్ సాగర్ రావు గారికి ఇప్పుడు రాబోయే కాలంలో మాకు మంత్రి పదవి రావాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము. ఇవి వినాయక చవితి సందర్భంగా ఆయనకు మేము హర్షధ్వానాల మధ్యన మంత్రి పదవి రావాలని చెప్పి నెక్స్ట్ మంత్రిగా సార్ ఇక్కడనే మళ్ళీ ఓపెన్ చేస్తాడని చెప్పి కాగా మట్టి గణపతుల పంపిణీ వినాయక చవితిని పురస్కరించుకొని శనివారం మట్టి గణపతులను పట్టణ ఎస్ఐ రాజశేఖర్ మార్కెట్లోని హనుమాన్ ఆలయం వద్ద పంపిణీ చేశారు. ప్రజా వెల్ఫేర్ సొసైటీ శ్రీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పట్టణంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా చేసే మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు. కెమికల్స్తో కూడిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని సూచించారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ మందమరి ఆధ్వర్యంలో పసునూటి కుటుంబ సభ్యుల వారి సహకారంతో స్థానిక మందమరి మార్కెట్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమరి ఎస్ఐ రాజశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలంతా రసాయన వినాయకులు కాకుండా మట్టి వినాయకులను పూజించడం వలన పర్యావరణ కాపాడుకోవచ్చననే ముఖ్య ఉద్దేశంతో ఈ వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈరోజు మట్టి గణపతిని పంపిణీ చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణ కోసం ఇది చేస్తున్న కృషి అనేది మా పోలీస్ తరఫున ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాం. మంచిర్యాలకు చెందిన ఒక ప్రముఖ గ్రూప్ అడ్మిన్ C4 ఛానల్ విలేకరి డబ్బుల కోసం తమను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మందమరి సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల డైరెక్టర్ హీరాలాల్ ఉపాధ్యాయ్ ఆరోపించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం విద్యాబోధన కోసం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల స్థాపించామని పేర్కొన్నారు. కళాశాల స్థలాన్ని గతంలో సురేందర్రావు దగ్గర కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇటీవల కాలేజ్ సరిగ్గా నడవక అప్పులు పేరుకుపోయాయని, ఈ క్రమంలో కాలేజీని అమ్మడానికి పెట్టామని అన్నారు. హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి కొనడానికి సిద్ధపడ్డాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంచిర్యాలకు చెందిన పార్వతి రాజేష్ అనే వ్యక్తి డబ్బులు కావాలని బెదిరిస్తున్నాడని, ఇందులో మందమరికి చెందిన ఒక నాయకుడు కూడా ఉన్నాడని, అతను మధ్యవర్తిత్వం చేస్తున్నాడని తెలిపారు. ఇద్దరు కలిసి తనను డబ్బుల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. వారితో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రామగుండం సిపి ఇందులో జోక్యం చేసుకుని తనను, తన కుటుంబాన్ని కాపాడాలని కోరారు. కాగా గత 2-3 రోజులుగా స్థానిక వాట్సాప్ గ్రూపులలో ఈ వివాదానికి సంబంధించిన పోస్టులు వైరల్గా మారాయి. ఎక్కడ చూసినా పట్టణంలో ఇదే చర్చ కొనసాగుతుంది. వీరు ఇద్దరు ఇదంతా కలిసి నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎంఆర్ఓ గారిని పిలిపించి టోటల్ ఉన్న భూమిని మొత్తం చెకప్ చేయించి ఉన్నదంతా పర్ఫెక్ట్గా చూపించి A to Z క్లియరెన్స్ చేశారు. ఎంఆర్ఓ గారు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. ఇంట్లో 170 యాక్ట్ ల్యాండ్ అటువంటి ఏం లేదని. అది చూపించిన తర్వాత కూడా వాళ్ళు సరే సార్ ఓకే సార్ అని చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పటికి 4 months అవుతుంది. ఇప్పటికి మా పేమెంట్ ఆపేశారు. మేము బయట ప్రజలకు డబ్బులు ఇచ్చేటివి ఉన్నాయి. అందరు కమిట్మెంట్ ఇచ్చినాము, ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాము. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఫండ్స్ రాక, ఇన్ టైంలో రాక, వచ్చినా సరిగా రాక, మేము శాలరీస్ మెయింటెనెన్స్ హెవీగా మాకు బర్డెన్ అయిపోయింది. ఈ తరుణంలో మేము కాలేజ్ పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఉన్నాము. ఎందుకంటే ఇట్లాంటి టార్చర్ వస్తే ఏం చేస్తాం? వ్యవస్థ నడిపే వ్యక్తి పీస్ఫుల్గా వ్యవస్థ నడపాలి, కానీ ఈ టార్చర్లు ఎన్నో భరించగలుగుతాం. మీడియా అనుకుని దాన్ని కూడా అడ్డం పెట్టుకొని ఇంత వ్యవస్థ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరం మీడియాతో ఇప్పటికీ మేము గత ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న మీడియా వాళ్ళతో మేము ఎప్పుడు ముందుకు రాలేదు. ఏ విషయంలో కూడా చిన్న పెద్ద సమస్యలు ఉంటే మాకు మీరు సహకరించి మేము కూడా మేము అన్ని రకాలుగా సహకరించుకుంటూ పోయినాం. కానీ ఎప్పుడు కూడా ఎవరు ముందు రాలేదు, ఎవరిని మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ ఇష్యూ వచ్చిందో ఇది ఒకటి అలా ఇది కొంచెం మమ్మల్ని బాగా ఇబ్బంది కలిగే ప్రయత్నం వచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీని ఇంట్లో ఇంటర్ చేయొద్దు. నీ కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది, సరే ఈ వ్యవస్థ ఏదో అన్నాం అయిపోయింది ఏదో అన్నాం, కానీ ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మిత్రుడైనటువంటి పార్వతి రాజేష్ దయచేసి ఇట్లాంటి చేసే పనులన్నీ ఆపేసి, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. యాజ్ మనం ఇన్ని సంవత్సరాల నుంచి మిత్రులుగా కలిసిమెలిసి ఉన్నాం, అదే పద్ధతిని కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు ప్రెస్ మీడియాలో ఉన్నాం, మేము ఒక వ్యవస్థ రంగంలో ఉన్నాం, మేము అందరికి ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం, మీరు కూడా ప్రజలతో అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఎవరికి మీరు యాంటీ కాదు, మేము ఎవరికి యాంటీ కాదు. కాబట్టి దయచేసి సహకరించి ప్రెస్ మీడియాలో ఇట్లాంటి అన్ని రోజుకి ఏదో వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఇది మా మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం. ఎందుకంటే మేము ఏదో ఆలోచిస్తాం, ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అప్పున్నోడికి ఎన్నో సమస్యలు ఉంటాయి, భరించలేక నిన్ననే వరంగల్లో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ 20 లక్షల గురించి ఆత్మహత్య చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు మార్కెట్లో మేము 1 CR నుంచి 2 CR ఇవ్వాలి పబ్లిక్కి. మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నాం మేము ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నాం.
కరోనా టైంలో డబ్బులు లేక అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇచ్చి ఏదో చేసి మాకు రావాల్సిన ఫండ్స్ రాకపోయినా అవి మునిగిపోయి అయినా కూడా మేము అటు ఇటు చేసి మేము జీతాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఎవరికి ఆపలేదు. అసలు రూపాయని కూడా ఆటనో బారనో ఏదో ఇచ్చి వాళ్ళు మా ఉద్యోగస్తుల్ని అవస్థపడకుండా కాపాడినాం. ఎందుకంటే ఉద్యోగి లేని వ్యవస్థ లేదు అనే ఉద్దేశంతో మాతోనైనా కాడికి మేము సహకరించి వ్యవస్థను ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చినాము. ఇప్పుడు కూడా కాపాడుతాం. మాకు అట్లాంటివి ఏం ఉద్దేశం లేదు. కానీ ఇట్లాంటి మమ్మల్ని టార్చర్ చేసే పని ఎటువంటి చేస్తే మేము పీస్ఫుల్గా వర్క్ చేయలేము. ఎందుకంటే విద్యా వ్యవస్థ వ్యక్తి అంతా పీస్ఫుల్గా ఉంటే అంత వర్క్ పర్ఫెక్ట్గా నడుస్తుంది. కాబట్టి మిత్రుడైనటువంటి భారత్ రాజేష్ సహకరించాలి, కానీ ఇట్లాంటి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇది మా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే ఒక రంగంలో ఉన్న వ్యక్తి అందరికీ ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి ఉండాలి, కానీ ఎప్పుడుగా యాంటీగా పోయి సమస్యలను తయారు చేసుకోవద్దు. వాపస్ అడుగుతున్నాడు బయ్యర్, ఏ రకంగా ఇవ్వాలి, దీనికి సమాధానం చెప్పాలి మీరే. ఇక తగున మీరు మాకు న్యాయం చేయాలనేది సిపి గారుకున్న మీడియా పాత్రికల మిత్రులు అందరికీ నా ఒక మనవి. ఏ రోజైతే ఆ డీల్ జరిగిందో ఒక 1 month తర్వాత మా పెద్దనాన్న మేమందరం ఆయన సమక్షంలో పిలిపించుకొని మాట్లాడి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఆ ఆడియోస్ కూడా ఉన్నాయి. ఇవాళ C4 న్యూస్ ఛానల్లో నా పర్సనల్ ఫ్యామిలీ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏమన్నుంటే వ్యక్తిగతంగా నాకు నా ప్రాపర్టీ గురించి చెప్పాలి, కానీ పర్సనల్ గురించి చెప్పడం ఆయనకు అర్హత లేదు. ఆయనకు నాకు నా వైఫ్కు ఇష్యూస్ గత 4 years నుంచి మా నాన్నగారు చనిపోయినాక కొన్ని ఇష్యూస్ వల్ల ఈ బరువు బాధ్యతలన్నీ నా మీద పడడము, మా పెద్దనాన్న వాళ్ళు నన్ను నమ్మారు. నేను ఎక్కడ కూడా ఎవరికి మోసం అనేది చేయలేదు, ఎవరికి చీటింగ్ అనేది చేయలేదు. నేను నాతో ఎంత సహాయమైందో అదే నేను చేశాను సొసైటీకి. కానీ ఇవాళ నేను ఒక చీటర్ అని డిస్ప్లే చేయడము, నా వ్యక్తిగతంగా ఫ్యామిలీ ఇష్యూని మాట్లాడడం ఆయనకు ఎంతవరకు కరెక్ట్? అన్న మీకు కూడా కుటుంబం ఉంది, ఆలోచించండి. మేము ఇక్కడ దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉంటున్నాము. ఏ ఒక్కరు కూడా చూపెట్టండి ఫలానా మారవాడి వాళ్ళు మేము లాస్ చేసామని చూపెట్టండి. ఉల్టా దండం పెట్టి మేము మాట్లాడతాం, బాబు ఇవాళ కాదు మేము ఇస్తామని, మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీకు డబ్బులు క్లియర్ ఇస్తామని అట్లాంటి కమిట్మెంట్తో మేము బిజినెస్ చేసేవాళ్ళం మేము. కానీ పేపరు స్టేట్మెంట్ ద్వారా మేము ఎంత టార్చర్ సఫర్ అయినామంటే 1 month సార్ మాకు అసలు నిద్ర పట్టలేదు. డైలీ బయర్ నుంచి ఫోన్ రావడం, ఇది క్లియరెన్స్ చేయండి లేకపోతే పేమెంట్ వాపస్ ఇవ్వండి. మేము ఏ రకంగా టార్చర్ ఫీల్ చేశామో అర్థం చేసుకోండి మీరు. నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలు పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ కోరారు. నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీకి చెందిన గణేష్ మండల నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సలహాలు, సూచనలు చేశారు. శాంతియుత వాతావరణంలో పండుగలను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గణేష్ మండల నిర్వాహకులు ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, సిసిసి నస్పూర్ ఏఎస్ఐ ఇజాజ్ తదితరులు ఉన్నారు. నస్పూర్ మండలంలో మన గణేష్ నిమజ్జనం గురించి కానీ మిలాదున్ నబీ దాని గురించి పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మనం నిర్ణయించాల్సిన ఏంటి అంటే, ఆ రోజు గణపతులను మనము మధ్యాహ్నం 1 గంట వరకే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయించాలి. ఎందుకంటే రాత్రి బాగా అయితే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. కాబట్టి ఏ విధంగానైనా మనం 1 గంటలోపు ఆ గణేష్ మంటపాల నుంచి గణేష్లు బయలుదేరేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ గణేష్ మంటపాల వాళ్ళ నిర్వాహకులపై ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఆ విధంగా చేసేటట్టు చూడాల్సిన బాధ్యత ఉందని. అలాగే గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎవరైనా మంటపాలు పెట్టుకుంటే ఫ్రీ కరెంటుకు ప్రభుత్వ అనుమతి వచ్చిందని తెలిసింది. ఆ ప్రభుత్వ అనుమతి వచ్చిందని మీరు ఎవరికి తెలియకుండా పెట్టకుండా మీరు ఒక దరఖాస్తు ఏ ఎలక్ట్రిసిటీ గారికి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఒక పర్మిషన్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ద్వారా మీకు లైన్ మెన్ వచ్చి మీకు కనెక్షన్స్ కలిపి ఇస్తాడు. కాబట్టి మీరు అటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి, ఇప్పుడు దానికి సంబంధించి నిమజ్జనం ప్రదేశాల్లో స్విమ్మర్స్ కానీ, వాటర్ సప్లై కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఏర్పాటు చేయటకు నిర్ణయించడం జరిగింది. మళ్ళీ ఈ శానిటేషన్ విషయంలో మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అన్ని మంటపాల దగ్గర ఏ రోజు ఆ రోజు నీట్నెస్, శానిటేషన్ పూర్తి కంప్లీట్ చేయడానికి నిర్ణయం జరిగింది. ఇంకేమన్నా ఉంటే నిమజ్జనం మరియు మిలాదున్ నబీ 2 పండుగల సందర్భంగా నస్పూర్ పట్టణంలోని
మత పెద్దలతోటి మరియు వినాయక కమిటీ ప్రెసిడెంట్లతోటి పీస్ కమిటీ మీటింగ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా నస్పూర్ పట్టణంలో ప్రతిసారి జరిగినట్టు వినాయక నిమజ్జనం అప్పుడు సీతారాంపల్లి దగ్గర కానీ మరియు నస్పూర్ విలేజ్లో కానీ రెగ్యులర్గా చేసేటువంటి ఏదన్నా గుంతలున్న చోట మేము తప్పకుండా మరంతో లెవెలింగ్ చేపిస్తాం మరియు వాటర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేస్తాం మరియు అక్కడ సిమ్మర్స్ను కూడా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాము. మరియు ఈ కార్యక్రమము 2 పండుగలు కూడా మంచిగా జరిగే విధంగా నస్పూర్ పట్టణ ప్రజలు అందరూ కూడా సహకరించగలరని కోరుతున్నాను. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు అని అన్నారు. ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కొరకు ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందిస్తున్న జర్నలిస్టులను సత్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. అంతర్జాతీయ జర్నలిస్టు డే సందర్భంగా జర్నలిస్టులకు సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మన కాంగ్రెస్ నాయకులకు రాములు గారికి మరియు దోస్ గారికి మొన్ననే డైరెక్టర్గా ఎన్నుకున్నటువంటి డాక్టర్ వహీద్ గారికి ఈరోజు గతంలో నేను 5 సంవత్సరాల జిల్లాలో చైర్మన్గా మంచిర్యాల జిల్లాలో కూడా జర్నలిస్ట్ మున్సిపల్గా విజయవంతంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం పొడుగున ప్రతి అంశాన్ని అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్టుల సేవ అనేది నిజంగా ఇది పత్రికా విలేకరుల జర్నలిస్టు డే సందర్భంగా గజ్వేల్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి చైర్మన్ మా నాయకుడు గొర్రె భాస్కర్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులు బండి నరేందర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ విశేషించినటువంటి ప్రతి పత్రికా రిపోర్టర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి పత్రిక ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ఈరోజు అధికార పక్షమే ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, వాళ్ళు చేసే తప్పులను ఈరోజు ఎంతకంటే ఒక వ్యవస్థ ఉందంటే అది కేవలం ఈరోజు ఎన్నో అక్రమాలను బయట తీస్తున్నది కేవలం మీడియా తెలుసు. సరే, దాంట్లో భాగంగా నాకు ఈ అవకాశాన్ని కలిగించిన ఫస్ట్ ఇదే జనరల్ నేను నూతనంగా అధ్యక్షునిగా అయినాక పాలకవర్గం వ్యవసాయ కమిటీ అయినాక నాకు ఈరోజు ఇప్పుడు ఆపన నేను సిద్దిపేటలో ఉన్నా. ఇప్పటికి ఫోన్ చేస్తే వచ్చిన జర్నలిస్టుల ప్రోగ్రామ్ అంటే అసలు చెప్పిండు అమ్మ జర్నలిస్ట్ మాది మా కులమైన ఒక ఆరాటం కూడా వస్తుంది. ఆరాటంతో డబ్బులు వచ్చి భాస్కరంగా ఫస్ట్ కృతజ్ఞత తెలుపుకుంటూ ఫస్ట్ ఆయన అరేంజ్ చేసిన ఆయన ప్రజలు తెలుపుకుంటూ నా తరఫున నాకు ముఖ్యంగా ఏంటంటే నేను వేరే బదులు కొత్తగా దానికి కమిటీ అయినా నేను ప్రస్తుతంలో పొలిటికల్గా పిఎస్ఏ చేసిన దానికి లేదు. దీంట్లో సలహా సూచనలు అందరు ఇచ్చి మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను ముందుకు తీసుకెళ్తారని, ఏదన్నా ఉంటే కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తే కూడా పత్రికా ముఖ్యం అంటారా కూర్చొని పెట్టంటారా అన్నిటికీ నేను సిద్ధం. ఓకేనా? మీరు సలహా చేయాలా ఎలా చెప్తారు పెద్దమంత్రులు సలహాలు ఇస్తారని అది ఆశిస్తూ ఇంత సంతోషమైన అవకాశాన్ని నాకు భాస్కరంగా కల్పిస్తానని సంతోషం తెలుపుకుంటూ తర్వాత సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. గణేష్ మండలాల్లో కొలువుదీరిన లంబోదరులు, బొజ్జ గణపయ్యలకు పూజలు చేసిన భక్తులు. వినాయక చవితి సందర్భంగా ప్రజలకు మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. అందరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్న పర్యావరణ ప్రేమికులు.
మంచిర్యాలలో భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవ. భర్తను రివాల్వర్తో చంపడానికి యత్నించిన యువకుడు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసిన పోలీసులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.